నెల్లూరు జిల్లా కావలిలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ నాయకులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్టీఓ ఎలీషా కుమార్ కు వినతి పత్రం అందజేసి అర్హులకు ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు, శ్మశాన వాటిక వంటి మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. నెల్లూరు జిల్లా కావలిలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ నాయకులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్టీఓ ఎలీషా కుమార్ కు వినతి పత్రం అందజేసి అర్హులకు ఇళ్ల స్థలాలు, గృహాలు, పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు, శ్మశాన వాటిక వంటి మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సామాజిక శంఖారావ కార్యక్రమం 10 రోజుల పాటు జరుగుతూ ఉంది. వచ్చినటువంటి ఆ సామాజిక శంఖారావంలో రాష్ట్ర పిలుపులో భాగంగా కావలి పట్టణంలో కూడా ఒక 5 పేదోళ్ళ ప్రాంతాల్లో సర్వే చేశాం. ఆ 5 పేదోళ్ళు ఎస్సీ, ఎస్టీ ఇంకా బాగా పేద ప్రాంతాల్లో సర్వే చేశాం. ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సర్వే చేస్తే అధికారులు చెప్పేదానికి నివాస ప్రాంతాల్లో ప్రజలు ఉండే పరిస్థితులు చూస్తే చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తారని చెప్తా ఉంది. ఇళ్ల స్థలాలు లేక మనకు కొన్ని పేదోళ్ళ పేదోళ్ళు అయితే ఒక్కింట్లో 2-3 కాపురాలు ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. అంటే ఒక కుటుంబంలో 3 కుటుంబాలు నివాసం ఉంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హులైన పేదలకి 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడట్లేదు. పెన్షన్లు అర్హులైనటువంటి పేదలు, వృద్ధులు పెన్షన్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పనులు చేసుకోలేక జీవనాధారం కూడా పరిస్థితులు ఇబ్బంది అయ్యి ప్రభుత్వం పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్తోనన్నా జీవనాధారం కొనసాగిద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు ప్రజలకు చేసింది. 2 సెంట్లు ఇంటి స్థలం, పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని చెప్పింది. అయితే చెప్పిన దానికి ఆచరణలో చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. పేదలు ప్రభుత్వం స్థాయి చూస్తూ ఉన్నారు, పెన్షన్ల కొరకు చూస్తూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కొరకు చూస్తూ ఉన్నారు. కొన్ని కాలనీలు అయితే మరీ ఎస్సీ, ఎస్టీ కాలనీలు అయితే త్రాగునీరు లేక, రోడ్లు, డ్రైనేజీ వసతులు లేక, శ్మశాన స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి కనపడింది. ముసునూరు అరుంధతీయులకైతే శ్మశాన స్థలం కూడా సరిపోయినటువంటి స్థలం లేక, ఆడ నీటి వసతులు లేక, ఆ శ్మశానంలో కనీసం వాళ్ళు సాంప్రదాయపరంగా ఆ శ్మశానంలో పనులు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా, అంటే మనిషి చనిపోయినప్పుడు సజావుగా వెళ్ళి ఆ మనిషిని అంత్యక్రియలు చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ నీటి వసతులు ఉండేదానికి సరిపోయినటువంటి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చాలా సమస్యలు వచ్చినాయి. త్రాగునీటి సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది పేదల ప్రాంతంలో. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి, పెన్షన్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వే ద్వారా పేద ప్రాంతాల్లో సర్వే చేసాం. ఈ ప్రజా సంఘాల తరఫున ఈరోజు మనం ఆర్డీఓ గారి వద్ద మనం ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఒక అర్జీ రాసి ఆర్డీఓ గారికి తెలియజేశాం. సంబంధిత అధికారులకు పంపి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారానికి కృషి చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు కూడా త్వరగా పేదోళ్ళకి అందేటట్టు కృషి చేయాలి అని చెప్పి ఆర్డీఓ గారిని కోరాం ప్రజా సంఘాల తరఫున. ఈ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చాలా చెప్తా ఉంది, మాది పేదల పాలన, మాది ప్రజాపాలన, మేమన్నీ కూడా సంక్షేమ పథకాలే చేస్తూ ఉన్నాం, ప్రజలకు అందిస్తూ ఉన్నాం చెప్తా ఉంది. అయితే ఇది కింద స్థాయిలోకి వెళ్తే మాత్రం చాలా వ్యత్యాసాలు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజాపాలన, మంచి పాలన అయితే పేదోళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా
డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ పరిష్కరించకపోతే దశల వారీగా ప్రజల్ని సమీకరించి ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.